నమస్కారం సార్. రండి లోపల కూర్చొని మాట్లాడుకుందాం. అమ్మా అమ్మా, కలెక్టర్ గారు వచ్చారు. సార్ రండి కూర్చోండి. కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? దయచేసి కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నట్టు సైన్ చేయండి. కాకి రంగు చూడటమే మాకు నచ్చదు. అలాంటిది మా ఇంటికే వస్తారా? అతను నా అల్లుడు బాబు. ఆ అమ్మాయి కొత్తగా పెళ్ళిన నా కూతురమ్మా. మీకు దండం పెడతాను, వదిలిపెట్టండి అయ్యా. ఆమె నా భార్య బాబు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరి గురించైనా చెప్పుకోవచ్చు, అది మీరు వినొచ్చు. కానీ అది మా గురించే ఉండకూడదు. భగవంతుడు 2 చెవులు ఎందుకిచ్చాడో తెలుసా కలెక్టర్ గారు? ఒక చెవితో మనకు సంబంధం లేనిది వినినప్పుడు మరో చెవితో వదిలేయడానికి. ఒక చెవితో విన్నావు, రెండో చెవితో వదలలేదు. నా పేరు విని కూడా మాట వినని ఆ చెవి నాకు కావాలి. మీ గురించి తెలియక ఇలా జరిగింది. కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటారు, దయచేసి వదిలేయండి సార్. సార్ చట్టం చేతిలో ఉన్న మీరు కూడా చట్టానికి భయపడాలని జంతువుకు తెలియదు బాబు. వాడి కాంపౌండ్లో అడుగుపెట్టిన నా చట్టమే వణికిపోయింది. అతని ఆధిపత్యంలో 3 లక్షల ఓటింగు, 2 ఎంపీలు, 3 మినిస్టర్లు, 10 మంది ఎమ్మెల్యేలు అతని పక్కనే ఉన్నారు. నాకే న్యాయం చేసుకోలేను నేను, నీకే చేస్తాను. ఒక్కసారి నేను చెప్పేది కూడా మీరు... విజయ, సంతకం పెట్టి పంపించు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు పుట్టి 25 సంవత్సరాలే అయ్యింది. ఈ కట్ట మీద హింస పుట్టి 70 సంవత్సరాలు అయ్యింది. కలెక్టర్ కొత్తగా వచ్చాడా? ప్రభుత్వం ఇప్పుడే పుట్టిందా? ఇన్నేళ్ల సుదీర్ఘ పోరాటంలో మీ పెద్దలెవ్వరికి రాని ఆలోచన నీ ఒక్కడికే వచ్చిందా? 10 మందిని చంపటం వల్ల 1,00,000 మందికి మంచి జరిగితే అది న్యాయమా, నేరమా? నగరంలో పెరిగిన నీకున్నంత పరిజ్ఞానం 4 గోడలు దాటని నాకు లేకపోవచ్చు. కానీ సమాజ ధర్మం ఏంటో నాకు తెలుసు. జనాల్ని చంపే మృగాన్ని వేటాడటమే రాజధర్మం. జనం సమస్యల్ని తీర్చటానికి చావుకి ఎదురెళ్లేవాడే నాయకుడు. ఔషధమిచ్చే చెట్టు కూడా తను చచ్చి ఔషధంగా మారి మనిషిని బ్రతికిస్తుంది. ఈ వంశంలో పుట్టిన నువ్వు అంతే. జనం కోసం చంపు లేదా చావు. కత్తులు పట్టుకుని వాళ్ళు, చేతులు కట్టుకుని నువ్వు నిలబడితే మార్పు రాదు. నువ్వెదురెళ్ళకపోతే ఇంకా చాలా దారుణాలు చూస్తావు. అమ్మా, సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నించడం మొదటి దారి, చావు ఆఖరి దారి. నన్ను ఏ దారిలో నడిపిస్తాడో ఆ పైవాడే నిర్ణయిస్తాడు. బాబాయ్, నీ కూతురికి నొప్పులు వస్తున్నాయి, హాస్పిటల్కి వెళ్దాం. పుట్టింది. అయ్యా, ఆ ఊర్లో ఒక ఆడది బిడ్డను కనబోతుందంట. వాడు కొడితే 10 తరాల పాటు మన ఇంట్లో మగబిడ్డ పుట్టడానికి భయపడతాడన్నట్రా.
మనం కన్నెర్ర చేస్తే కడుపులో బిడ్డ బయటకి రాకుండానే గుండాగి చేస్తాడని చూపించండి. కోసేయండ్రా. పిల్ల ప్రశ్నించేటట్టుంది. పదరా, తొందరగా పాలువరా, తొందరగా పాలువరా. కొంచెం ఓపిక పట్టమ్మా, ఏం భయపడద్దు. వీళ్ళు వచ్చారేంటి? రే అటు పాలువరా, పాలువరా, పాలుకు పాలువరా. రే పాలువరా, తొందరగా పాలువరా. తల్లి దేవుడా. ఏ బిడ్డ బయటకు రాకూడదన్నది నాన్న మాటరా. చంపేయండి. వద్దు, వెళ్ళిపో. వేసేయండిరా. బావా, వాళ్ళ మాటలతో వినరు, రెండు పీకాల్సిందే. చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంది. ఏదైనా చాలా స్పీడ్గా నేర్చుకుంటాను. నాకు మంచి చూపి నేర్చుకుంటాను. నాకు తప్పు చూపి సరిదిద్దుకుంటాను. చావు చావు చూపించొద్దు. ఒక్కసారి ఈ కళ్ళతో చూసిన చావు గుండెల్లోకి అక్కడి నుంచి తలకెక్కిందనుకో, నా చేతికో కత్తి, ఆ కత్తికి నీలాంటోడు దొరికితే నీ కోస్తే కుట్లేంచుకోవడానికి ముక్కలు కూడా దొరకవు.